వస్తలేరా చెట్ల కిందికి? ఏడికమ్మో వచ్చేది? ఏందక్క గట్లా మాట్లాడుతున్నావు? ఓ ఊరంతా చెట్ల కిందికి పోతుంటే ఏడికమ్మ వచ్చేదంటావు? ఏం పోడో ఏమో పోరా. అగో ఏమైంది వీళ్ళకి ఇట్లా మాట్లాడుతుర్రు? శ్రావ్య ఏమైందిరా మీ అక్క అట్లా మాట్లాడుతుంది? ఏం లేదు అక్క, మా బాధ మాకుంది. అగో మాకు చెప్పరాని బాధ ఏదో ఇంటి పొంటోలని ఆగడుగుతున్నాం. ఏం లేదే అనుష, ఊరంతా చెట్ల కిందికి పోతుంటే మా అన్నలు నా మొగం తీసుకొని అప్పుడు పోయిరు, ఇంకా ఇంటికి రాలే. అందుకే మా వదినెల కోపం మీద ఉర్రే. అయ్యో కాదే మరి మీ మొగళ్ళకి సిగ్గులేదా? ఓదికు ఊరంతా చెట్ల కిందికి పోయి వండుక తింటుంటే 11, 12 అయినా ఇది వరకు ఇంటి పట్టుకు రారా? ఓదికు ఆడవిళ్ళు వచ్చి పండుగ వాళ్ళు ఇంటికాడుంది. మీరేందో ఏమో పోమ్మా. రా కవిత పోదాం. మాట చెప్పాలంటే చిన్న బొమ్మరి కంటే పెద్ద బొమ్మరే మంచోడరా. ఏదో పాపం బావ రాగి పండుగకు వచ్చినావు, బోనాల పండుగకు వచ్చినావు అని పొద్దుకల్లు తీసుకొని కళ్ళు తాగిపించి పైసలు కడితే ఇప్పుడు నీకు పెద్ద బొమ్మరిది మంచోడని అవలగా నేను. ఓ బొమ్మరి అయితే పైసలు నువ్వు కట్టలే? తమ్ముడే కట్టింది కాబా, నువ్వు అడుగు. మాకేం ముచ్చడలో బొమ్మరి, ఏమనుకో. ఏ అంటే అనంత తీరా అనంత మాత్రం నువ్వు చెట్టు మంచున్నాయినా నువ్వే మంచి నువ్వు తీరా తమ్మి. మంచోని అయితే జర మంచిగానే ఉంది. ఒక్క చెట్టు కాదు మరి అది. నేనే ఇప్పుడు ఫోన్ చేసి ఏమైందిరా? ఏమైంది? ముగ్గురు మొక్కలు మాడిపోయినట్టు పెట్టిరు. నాకేమరకరా నన్ను అడుగుతావు? నా పిల్లని అడగమంటే దాని గురించి తెలుసుగా. ఏ బా చెల్లెనికి ఏమైందో? అబ్బో మీ చెల్ల గురించి తెలుసుగా నాకు. అవ్వ నిండా మునిలోనికి సలేనన్నట్టు నేనే అడుగుతుంది నా పిల్లని. ఏమైంది? ఒకమంతా ఎవడో చచ్చినట్టు పెట్టినావు. ఎవడన్నా చస్తే ఇట్లెందుకు కూర్చుంటాం? డీజే పెట్టుకొని కూర్చుంటాం. చూసినావా నా పిల్ల ఎంత మాటలు? అందుకే నేను అడుగుంటాం. అరే తమ్మి అరే గంట పెద్ద మాట అన్నదంటే ఏదో ముచ్చట గట్టిగానే ఉన్నదిరా. ఏందో ఏమప్ప, నువ్వు వదిన చూస్తే భయమే. కూసో బాబు కూసో. కలవాసన వస్తుందా? రాదా? అరే తమ్మి అన్న ఈ పిల్ల నీకు ఎదురు చెప్తుంది కదా, నీ వదిన దూర్రా క్విక్ మనది. ఓ కవిత, స్నానానికి ఉడుకు నీళ్ళు పెట్టే ఎంత సిట పెడుతుంది. నీళ్లు లేవో? నీళ్ళేవా? ఎందుకు? ఎందుకా? చెరువు ఎండిపోయింది, అందుకే లేవు. చెరువా? చెరువు ఎండిపోవడందే? ఆహా ఏదో ఉన్నది కానీ ముచ్చట లోపలేదో పెట్టుకున్నావు నువ్వు. ఇదే నా క్విక్ మనదంటివి. నా పెళ్ళాన్ని చూడు. ఏ సావిత్రి, నాకు తానానికి ఉడుకు నీళ్ళు చల్ల నీళ్ళు ఏమవుతుంది కానీ మా మొక్కలకి చాయ్ నీళ్ళు కొట్టు. చాయ్ ఎక్కడిది? బర్రెలకి ఎలా సెలవు దినమాయే. ఏయ్ బర్రెలకు సెలవు దినమేంది? పిచ్చీటలు వేసిందా నీకు సావిత్రి? అవును మరి, అవి కూడా రెస్ట్ అడుగుతున్నాయి, మరేం చేస్తాం? అబ్బో శ్రావణి, వీళ్ళ కథ అంతా ఏటేటో ఉంది అని నువ్వు పోయి రాత్రి భూండి వేసుకురాపోయి జర ఆకలి అవుతుంది. రాత్రి పోలేదు, పొద్దున పోలేదు, ఎండుని అందరు. ఓ నీ అవ్వ చెల్లె, మీరు ముగ్గురు కలిసేదో బదురుకుర్రా? మీ ముఖాలు చూస్తేనే తెలుస్తుంది. ఏమన్నా కానీ నువ్వైతే పోయి ఫస్ట్ పువ్వు వేసుకురాపోయి, నాకు మస్తు ఆకలి అవుతుంది. ఓనా ఆ గమలాలకు పైసలే ఆయన నన్ను పట్టుకొని వదిలిపెడతలేడు. నువ్వు పైసలు గమలాలకు ఇద్దామని జేబులో సేవ్ అవుతున్నా కానీ సేవ్ పెట్టే వరకు పైసలు దొరకలే. సరే తీ ఆగు. బావా భూ వేసుకురానికి చెల్లెందుకు అడుగుతున్నావు? అయినా వీళ్ళని వేసుకొచ్చేది, నేను పోయి వేసుకొస్తా చూడు. ఎవరు చూస్తా. కూసోరే తమ్మి కూసో. లేనారా పెద్దలు నేను వేసుకోతుంది. వేసుకురా ఓనా నువ్వు ఆగ. ఎందుకన్నా నాకు అంత భయపడుతున్నావు నువ్వు వేసుకురానికి? నేను ఇప్పుడు వేసుకొస్తావు. బావకొక్కనికే కాదు మన నలుగురికి వేసుకొస్తావు. పోరాతం వేసుకురా. సైడ్ ప్లీజ్ అక్క. ఏంద్రా నీకు సైడ్ ఇచ్చేది?
ఎందుకు అట్లా కొడుతురు అరే అన్నీలు నువ్వు పోయి బావకు పూపేసుకురా పోరా పోతాను వేరే నువ్వు కాదన్నా పెద్దోడు నువ్వు ఉన్నాక చిన్నోడు నేను పోతా నువ్వు ఫీల్ కావా ఈ పత్త సిద్ధపడి చేసారు ఏమైందన్నా ఏం కలరా మంచిగా అవురా అన్న నాడ దెబ్బలు తింటుంటాడు చూసుకుంటా ఊకుంటావురా ఓ బావా సారీ బావా నీకు నేను భూ వేసుకురాలేకపోయినప్పు ఏమైంది వీళ్ళంతా గిట్ల చేస్తురు ఏదో ఉంది గాని ఏ బొమ్మర్లు అడుగురు ఏమైంది ఒకసారి ఓ బావా మేము అడగం సరే నేనే అడుగుతా ఓయ్ శ్రావణి ఏమైంది మీ వదినలు గిట్ల కొడుతురు మీ అన్నను అసలు ఏం జరిగింది ముచ్చట అన్నది కాదు బావ ఇద్దరిని కొట్టిరు కొట్టరా మరి ఊరంతా వంక తిననికి చెట్ల కిందికి పోతే మీరేమో తాగనికి తాడి చెట్ల కిందికి పోయి చిన్నోని అడుగుతానేమో రేపో మాపో పోదామంటాడు పెద్దోని అడుగుతానేమో వచ్చే వారం పోదామంటాడు ఇక మా వదినలకు ఏం చేయాలో తెలియక ఇట్లా చేసి ఓహో ఇదా కథ చిన్న బొమ్మరే పెద్ద బొమ్మరే చెట్ల కింద పోన్నాడ చూసుకోరు మరి ఇక గదానికే పంచాయతీ పెడతారా మీరు చెట్ల కిందకే కదా పోదాం ఏమంటారు అన్న అంతే నిజంగానా? ఏ నిజం నిజంగానా? నిజమే నిజమే నిజం పరి పరి సామాన్ చదువుకో పరి చెట్ల కిందకంటే మాకు కూడా పండుగనే నిజంగానా అక్క నడువే దారా సామాన్ సర్దుదాం. బా స్నానం చేసుకుని బట్టలు మార్చుకోపోయిగా చెట్లకు ఎగురుదాం నడవాలి నడవాలి ఊరంతా పోయినట్టు అనిలనా నాకు మస్తు బరువు అవుతుంది కాదు వచ్చినాం రా దగ్గరికి నడు బరువు లేదు అట్లా కాదన్నా నాకు కడుపులో అటు ఇటు అవుతుంది అందుకే అప్పటి నుంచి వాసన వస్తున్నాడు పోరాడు కూడా అన్నం అయితే అర్థమే చేసుకోడు నడు దగ్గరికి వచ్చి ఆడోళ్ళు చూడు ఎంత మంచిగా నడుస్తున్నాడు పట్టుకో రే రే అన్నా ఏంద్రా ఇవాళ నా బాటిలో నీళ్ళు తీసుకురారి నాకు కొత్తగా వస్తుంది చల్ది అటేనా కడుక్కోండి మాట్లాడాలి అన్న వచ్చినట్టేగా అన్న వచ్చినాయి ఇక పొయ్యిరాలు పెడదామంటే మొత్తం అందరూ అనుకుంటున్నారు దొరకలు ఎవరిలో ఒకళ్ళు మెల్లగా అయిపోయి ఎత్తుకుని వచ్చి పెడతా అయితే మరి తమ్ము నేను పోయి దేవుని మొక్కి కొబ్బరికాయ కొట్టి ఆ కోని కోసుకొని కూర కొట్టుకొని వస్తాం మీరు ఆ కూరగాయలు కోసి ఆ వంట ఏదో చదువురి ఆ పొయ్యి అటు పెట్టురా పోయేస్తాం మరి పోదాం అత్తమ్మి పోదాం కానీ తోటలు అందరూ మొత్తం కూరలు అవి ఇవి ఉడకబెడుతున్నట్టు వాసన గుమ్మ మాటుంది అగో మేకలు గిక్కలు పోతున్నాయి మేము కోళ్ళు తెచ్చుకున్నాం పాప నడు అంత అత్తమ్మి ఆట తెచ్చుకున్నా అయిపోతుంది మనం కూడా ఏందన్నా నీళ్ళు ఏమంట తెలియలేదు నువ్వు మధ్యలోకి వెళ్ళి పోవడం ఎక్కువ అంటే ఇక నీళ్ళు పట్టుకున్నావు సారా నీకు అబ్బాయి అయితే అన్యాయమన్నా ఏమన్నావేమోరా అంటే ఇప్పుడు అట్నే వచ్చినావురా ఏ గట్ల ఎందుకు వస్తానా ఎన్నో ఒక దగ్గర కడుక్కొని వచ్చిన కడుక్కొని వచ్చినా కానీ పారా కోని కోసుకోదాం నడు మళ్ళీ తప్పించుకున్నా నడు అక్క అక్క మనం ఒక పని చేద్దామా ఏంద్ర చెల్లే చెప్పొదిన ఏందో ఏం లేదు మనోళ్ళు జెర్సేపు అయితే తాగుడు మొదలు పెడతారు అబ్బో తాగిరంటే మనోళ్ళు ఓవర్ యాక్షన్ భరించలేం మనం తాగిన వాళ్ళు సప్పుడు దాకా అంటే అస్సలు ఉండరు. పాత పాత పంచాదులు అన్ని తీస్తారు. అందుకని మనం ఒక పని చేద్దాం, మనం వండుకొని తిని ఇంటికి పోయేదాకా అసలు మనోళ్ళని తాగొద్దని చెప్దాం. వదినే మంచి మాట చెప్పినావు.
కానీ వాళ్ళు మన మాట వింటారో లేరో. ఎందుకినరు మా ఇంటారు. అంగో వస్తున్నారు చూడు. కానీరు కానీరు జల్ది పని కానీరు. ఇదిగో ఏమంటారు చికెన్ తీసుకో. అబ్బా ఏం మందురాడా. సరే మేము అట్లా బయటికి వేస్తాం. అట్లట్లనా? అట్లట్లా అంటే అట్లా అంటే తెలియరా తమ్మి మరదల పిల్ల గమ్మ చెప్తుంది. అట్లా అంటే అది హలో అంత లేదు. అంత లేకపోతే జరంత ఉన్నదన్నమాట. ఆ జరంత సంగతే చూస్తాం. ఏమంటావు అన్న? అంతేరా. ఏమంటావు? అంతే అంతే. మరి అడుగు మరి. ఆగుతారా 2 నిమిషాలు? మళ్ళీ ఏమైంది? మళ్ళీ ఏమైందా? ఇవాళ మీరు మందు ముట్టొద్దు. అన్న వదిన జోకేసింది. నవ్వు ఏందో జోకేస్తావు. ఈ చెట్ల కిందకి వచ్చి మందాకుంటుట్రా, లేకపోతే ఇంకా నయం మెడికల్ షాప్ లోకి పోయి టానిక్లు తెచ్చుకొని తాగమని అన్న. బానే నవ్వుతురు. ఇది జోక్ కాదు, సీరియస్. ఏంది సావిత్రి ఏం మాట్లాడుతున్నావు? ఈ చెట్ల కింద పెద్ద ఊరంతా కొండల పండుగకు వచ్చి మందు తాగుతుంటావా? ఇది ఎక్కడ ఇచ్చేంత ముర్రో పెళ్లి చేసి కాపురం వద్దన్నట్టు ఉన్నదిరా. మంచి గుర్రు ఇట్లా అంటే రానే రాపోదు మేమైతే. ఏయ్ అవన్నీ నాకు తెలియదు. ముట్టొద్దంటే ముట్టొద్దు అంతే. ఓ బావా ఏమైంది? కాలు చేతులు పడుకుంటున్నావు? మందు లేదన్నాం కదా. ఏంది మందు లేదా? ఈ ముచ్చట నాకు ముందే చెప్పాలి అక్క. మరి ఏం జరుగుతుంది అసలు ఈడ? మీరేమో మందు లేదంటారు, ఆడ బావనేమో కాలు చేతులు కొరుక్కుంటుండు. ఏంది గోస మాకు? ఏం జరుగుతుందా? మద్యపాన నిషేధం. చాలా అగో గట్టెట్లయితుంది? షెట్టర్లకు వస్తే తాగుడు తినుడు జోరుదారు ఉండాలి. గట్టెట్లుంటుంది నాకు అర్థం కాదు. దుంకాలే, మంచిగా ఎగరాలే, తాగాలే, తినాలే. అవు నేను వచ్చింది కూడా అందుకే. నేనేమన్నా పని పాట లేకుండా వచ్చినా? ఏంది అసలు మీరు మొన్న మమ్మల్ని పెళ్లి చేసుకుని బాగా మాట్లాడుతున్నారు. చిన్నప్పటి నుంచి మా అవ్వలు తాగొద్దానిలే, మా తాతలు తాగొద్దానిలే, ఎవరు తాగొద్దానిలే. నిన్న కాక మొన్న మా ఇంట్లో కాలు పెట్టి తాగొద్దంటారు. మేము ఎవరు మాటినాం, తాగుదాం అంతే. ఏమంటావన్నా? కూర్చోన్నా తాగుదాం. ఏ బావ తాగుదాం. తాగొద్దు. తాగుదాం. తాగొద్దు. తాగుదాం. తాగొద్దు. ఏ తాగుదాం. తాగొద్దు. తాగుదాం. తాగొద్దు. తాగుదాం. తాగొద్దు. తాగుదాం. బరాబర్ తాగుదాం. 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 తాగొద్దు. ఏ మీరు ఆగురు బాబు. తాగొద్దు అంటారు. అసలు ఎందుకు తాగొద్దు ఎప్పుడు? మేము తాగి పంచాలు చేసేవాళ్ళమా లేకపోతే కొట్టాడాలు చేసేవాళ్ళమా? ఏదో మా 2 గిలాసులు మేము తాగుతాము, మా బుక్కెడు మేము తింటాం, పక్కకి వెళ్ళిపోతాం. ఏమంటావు అన్న? అంతే. ఎందుకంటే మీ చెల్లె మొక్కుకున్నది. ఈడుకొచ్చే మొక్కుర్రావు. చెల్లె మొక్కుకున్నదా? ఏమని మొక్కుకున్నది చెల్లె? నా నోటితో నేను చెప్పా, మీ చెల్లెనే చెప్తా చూడు. చెల్లె ఏమని మొక్కినవురా? ఏమని మొక్కుకున్నానా? చెట్ల కిందికి వచ్చినాడు, ఉత్త అన్నం కూర వండుకుంటాము, తావుడు పెట్టాము, మా అన్నలను తాగనీయము అని మొక్కుకున్నా. మీరు తాగకపోతే ఎట్లయినా మీ బావ కూడా తాగడు. ఎంత పని చేసివిరో యములోడ రాజన్న, నువ్వెంత పని చేసివిరో యములోడ రాజన్న. అడుగుస్తుందా ఉంటే ఆకలిస్తుంది. ఎంత పని చేసినవే. చేయి కోరుకున్నది చాలు కానీ సప్పుడెక్క పోయాడు కూసపు. కాదన్నా, ఎందుకన్నా చెట్ల కిందకి వచ్చింది నాకు కోపం వస్తుంది. చెల్లి ఇట్లా మొక్కిందంటే ఏమోరా ఏం మొక్కుడేంద్రా? కాదు బావా, వీళ్ళు ఏందో ఏమో ఊరంతా చెట్ల కిందకి పోయి బావలు బామ్మరు అంతా తిని తాగుతుంటే రేపు పొద్దుగాల ఊళ్ళో ఏమంటారు? అనిల్ గారు అలా బావను పిలిపించుకున్నారట, చెట్ల కిందికి పోయారట, వండుకున్నారు తిన్నారట. కానీ అలా బావకు బీరు కూడా తాగిపోయారంటారట. మాకు ఎంత బాధనే. అరే అనిలు, నీ చెల్లె అట్లా మొక్కిందంటే నాకైతే నమ్మబుద్ధి అయితలేదురా. అన్ని అబద్ధాలు ఆడుతుంది. ఏమో అబద్ధమో ఏమో బావా. ఈ అవ్వ నోట్లో కూడా మందు సుక్కను గుంజవతలేసిరా. పని చేద్దావరా, చెట్లకి సాటుపోయి గుడగుడేద్దాం. బాగుంది. అయితే అరే కిషోర్ అన్న వాళ్ళు వింటురా, ఓ పని చేయరా, నువ్వు దబ్బునవో సాటుకు సంచి పట్టుకొని ఓ 4-5 బీర్లు తీసుకురా. ఇగో ఇంకా చెట్టుతో ఉందుడు అలా పెట్టు. ఇగో నేను ఎప్పటి లెక్కన ఏర్పడకుండా వాళ్ళతో కూర్చొని పని చేస్తుంటాం. ఇగో మనిషికి ఒక్కొక్క బుక్క తాగొద్దాం. వాళ్ళకి మాత్రం తెలియదు. ఎట్లుంది ఐడియా? ఎవరికి డౌట్ రావద్దు చెప్తున్నా. మా అయ్యకి ఇంతవరకు వచ్చింది అన్న నా మీద. ఫోన్ పే కొడతా. సరే సరే ఎందుకు కొరుకుంటున్నా బాగా తెప్పిస్తున్నా. సంతోషం ఆపుకోలేక ఈ సంతోషం బాడుగాను అలా దొరకబెట్టట్టు. సరే అన్న, అదే ఇదే వాళ్ళకి మెల్లగా ఎనుకోండి పని చేద్దా, లేకపోతే గుర్తుపడతారు. నా పెళ్ళం అయితే డేంజర్ తెలుసు. మంచి ఐడియా ఇచ్చినవరా నువ్వు. బావా ఏ వీళ్ళకి ఇట్లా లేడీస్ నువ్వు ఇక్కడ కూర్చోపో మంచిగా. ఏ కాదే ఎంతసేపు చేస్తారు పని? ఈ కోర్సులు కావాలి నీకు ఆగ పంపిస్తారు.
అన్న ఇంకా బువ్వ పొయ్యి మీద అయిపోయిన కాదు కానీ నేను వచ్చే నువ్వు ఒక కూరలో ఏదో పొయ్యి మీద అయిపో నూనె అయిపో గిన్నెలా చెల్లె గిన్నె పెట్టివరా చెల్లె ఏం చేస్తున్నావురా పచ్చిపులుసా ముందు చికెన్ ఉండాలి పచ్చిపులుసు చేస్తున్నావు అయిందా చికెన్ అయిందా అయిపోయింది ఏమవడో ఏమప్ప చికెన్ ఉండదు కదా చికెన్ అయిందా అన్న బువ్వ పొయ్యి మీద నువ్వు వాళ్ళు ఖరాబ్ చేస్తారు వీళ్ళేది మా దాంట్లో మా మీ దావత్ అయిపోలే మా దాంట్లోకి వచ్చారు కీళ్ళు గీమే గీమే పొద్దుగాల అతగలు వేరు మరి మన దాంట్లోకి ఎందుకు వచ్చిర్రా ఏం సాయం అమ్మో మసకపట్టేది అన్న ముందుగా నేను పోయిస్తా అన్న అర్జెంట్ వెదసేపు ఆపుకోలే కూర్చో ఏందో ఏమో ఈ దావత్ ఏందో ఏమో నాటి హృదయ ఈనాటి బంధము ఇదేలే ఇదే ఈడిపోయినవరా చుచ్చు నేను కూడా వేస్తా చుచ్చు అరే బొమ్మర్దులు మీరు ఒక్కరేనికొకరు పోతే నాకు కూడా అవుతుందిరా చుచ్చు నేను కూడా పోతా అక్క నువ్వు వాళ్ళని చూస్తున్నావా గడికొక్కరు సుస్సు అంటారు పోతుర్రు వస్తుర్రు ఏమో తీయే మనం జల్దీ వంటనన్నా చేస్తే తిని పంటారు లేదంటే మందని ఒర్రుతారు. అవును అది కూడా పాయింటే. కూర అయిందా చిన్నోద్నే? అయింది అయింది. చెల్లెలుతుంది తాగుబా చెల్లెలుతుంది రాడు చూస్తుంది నువ్వు పోయి పో బాబా మా చెల్లె తిడుతుంది. తిన్నాం తిన్నాం కానీ మందు తానేలేదు అన్న తమ్ముడు మందు తానేలే నా పిల్లని ఇంటికి వెళ్ళాక గుర్తుతా ఇప్పుడు అన్నమేమన్నా ఏంది మీ మొక్కలు ఇట్లా కనిపిస్తున్నాయి? ఆయనతో తాగొచ్చిరా ఏంది? చెల్లె మొక్కుకున్నాక నేను తాగుతారా అబ్బా? అబ్బో తాగుతావు నువ్వెంత మంచోని నీకు ఎట్లా అడిగి మనసు ఎట్లా వచ్చింది? తాగలేదంటే తీచెల్లే ముందైతే ఇస్తరాకులు వేయాలకు. అన్నవే అన్నవే ఇగో మంచిగా మొక్కుకొని తినురి. మొక్కు చెల్లె మొక్కు నువ్వు మొక్కినవురా చెల్లె ఇట్లా చెల్లె ఇట్లా ఇట్లా ఇట్లారా చాలా చెల్లె చెల్లె మంచిగా మొక్కి తింటున్నారా? నా కాలు మొక్కుతున్నావు ఏందన్నా? నువ్వెవరు మొక్కి తినమన్నావు? నేను దేవునికి మొక్కి తిను అన్నా. నువ్వే మా దేవత దేవుడు చెల్లె తింటి నన్ను మొక్కవా? అక్క బువ్వేది కూర లెక్కుంది. అగో అక్క చూడు వాళ్ళు ఏడ అన్నం ఉంటే ఏడ కలుపుకుంటున్నారు. ఓ మనిషి ఏడగలుపుతున్నావు? ఇస్తారాగులా అమ్మా ఏదో తేడా ఉంది కానీ
ఆవు గాని మీ మాట ఎందుకో తొత్తరపోతుంది నాకేదో డౌటే. ఏ మీరు అందరూ ఒకసారి ఉఫ్ అనండి. అయ్యో భయమా అంటరా. అయ్యో భయమా బావా అన్న ఊదుర్రి. ఏంది ఇంతగానం వాసన వస్తుంది? తాగొచ్చు కదా మీరు. అమ్మతో తాలే పొద్దుగాల పరికలు ఆయన అందరం. గాడిది కొడుకులారా అప్పటికి చిన్నది అంటనే ఉంది వీళ్ళు దాగుతురు అని. నేను ఈయనే ఉంటి కదరా, ఎవరురా మీకు దాగుపించింది? నాకు తెలిసి ఆ కిషోర్ గాడే దాపియొచ్చు వీళ్ళకు. వాడు అప్పటి నుంచి గల్లీలు తిరుగుతుండు. అవును, పోతుండో వస్తుండు. మీరు తిననైతే తినురా, మీ సంగతి చెప్తా. చెల్లె తాగుతామారా నీ మాట కానీ బావా వాళ్ళు గట్టినే అంటారు మంచిగా కడిపినది. నువ్వు చెట్ల కిందకి వచ్చాట తాగుండా ఆపి చెట్ల కింద దా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ పటాస్. సో గైస్ అందరు ఇట్లా మంచిగా ఉన్నారా? మేమైతే మా టీంతో సేఫ్గా ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మన విలేజ్ పటాస్ ఛానల్ 1 million సబ్స్క్రైబర్స్ అందించినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. గత 5 years నుంచి మన వీడియో చూసుకుంటూ మనకు సపోర్ట్ చేసుకుంటూ, సో ప్రతి ఒక్క వీడియో కామెంట్ చేసుకుంటూ, లైక్ షేర్ కామెంట్స్ అన్నీ చేసుకుంటూ ఇంత ముందుకు తీసుకొచ్చినందుకు మీ అందరికీ పాదాభివందనాలు. సో గైస్ యాక్చువల్లీ ఈ సెలబ్రిటీకి మన టీం అంతా మీ ముందరికి వచ్చి చేయాల్సింది. బట్ ఈ వీడియోలో ఇంకా హరిత కూడా లేదు. యాక్చువల్లీ అమ్మాయికి ఫీవర్ వచ్చింది, ఇంటికాడికి వెళ్ళింది. అందుకే సో నాకు వైఫ్ క్యారెక్టర్ వచ్చేసి మన శ్రావ్య చేసింది అనమాట. సో ఇంకా కొంచెం ముందులో 1 million సబ్స్క్రైబర్స్ వీడియో, పెద్ద దావత్ వీడియో అయితే చేస్తాం. సో ఆల్మోస్ట్ దాంట్లో అందరు కనిపిస్తారు. మాకు ఇట్లనే ఇంకా సపోర్ట్ చేసుకుంటా ముంగడ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ఇంకోటి, ఈ వీడియో చెట్ల కిందికి పోతే అనే వీడియో బిఫోర్ వర్షాలకు ముందు తీసినాం. సో ఒక చిన్న సీన్ మిగిలి ఉండడం వల్ల మధ్యలో వర్షాలు వచ్చినాయి, దానివల్ల ఈ సీన్ చేయలేకపోయినాం. సో మళ్ళీ ఈ మధ్యలో వినాయక చవితి వచ్చింది. సో ఆఫ్టర్ వినాయక చవితి తర్వాత ఈ వీడియో అయితే తీసినాం అనమాట. సో ఎప్పుడు ఏ టైంలో ఎలాంటి వీడియో చేసినా మమ్మల్ని మీ ఫ్యామిలీలాగా అనుకుంటూ మాకు సపోర్ట్ చేసి మాకు మంచి వ్యూవర్షిప్ అందిస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్. అట్లనే ఈ వీడియో కూడా చూసి లైక్ షేర్ కామెంట్ చేసి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ముందు మన టీంతో మాట్లాడతాం, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. బాయ్ మరి.